హాయ్! వెల్కమ్ టు రజితాస్ వరల్డ్. మనము ప్లమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో హెల్తీ, టేస్టీ అయిన ప్లమ్ కేక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానైతే ఒక బౌల్‌లోకి ఒక కప్పు నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. అందులోకైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము. ముందుగా అంజూరు, తర్వాత ఆహ్, బ్లాక్ గ్రేప్స్ వేసుకుందామండి. తర్వాత హ్మ్, అవి ఆప్రికాట్ నట్స్ అండ్ ఆహ్, జీడిపప్పు గూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, బాదాము అండ్ బ్లాక్ గ్రేప్స్ మొత్తము వేసుకొని కొంచెం స్పూనేసి కలుపుకున్న తర్వాత నేను ఒక కప్పుడైతే టూటీ ఫ్రూటీ వేసుకున్నానండి. టూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత మరి క్యారమిల్ కోసం అయితే ఒక బౌల్‌ని నేను స్టవ్ పైన పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నానండి. ఇది ఈవెన్‌గా వేసుకొని కలపకుండా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే దాన్ని కలుపుకొని హాట్ వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. లేదంటే గడ్డ కట్టే అవకాశం ఉంటది. చల్లనీళ్ళు వేసుకోవద్దు. తర్వాతనైతే నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి. అది కూడా జల్లించుకోవాలి. మంచిగా జల్లించుకొని దాంట్లో నైతే జల్లించుకుంటే ఉండలు లేకుండా మంచిగా స్మూతీగా వస్తదండి కేకు. తర్వాతనైతే ఒక కప్పు చిన్న కప్పుడు నేను చిన్న స్పూను కోకో పౌడర్ తీసుకున్నాను. తర్వాత అది కూడా జల్లించుకున్నానండి. జల్లించుకొని ముందుగా తనైతే నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. అది ఒక స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ సోడానైతే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా నేను జల్లించుకున్నాను. మొత్తం జల్లించుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్‌ను ఒక 4, 5 డ్రాప్స్ వేసుకున్నాను. తర్వాత మెల్ట్ చేసుకున్న మనము బటర్‌నైతే వేసుకున్నాము. దీంట్లో ఆల్రెడీ సాల్టెడ్ బటరే కాబట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోనవసరం లేదండి. తర్వాతనైతే నేను చెప్పినట్టుగా కట్టెట్ మోల్డ్‌లో మంచిగా కలుపుకోవాలండి. తర్వాత మనం డ్రై డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని అది కూడా నేను చూపించినట్టుగానే కలుపుకోవాలండి. లేదంటే బటర్ అంతా బయటకొచ్చేసి కేక్ అంత బాగా రాదు. కట్టెట్ మోల్డ్‌లో మాత్రమే కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి మనము ముందుగా కేక్ మౌల్డ్ తీసుకొని దానికి ఒక పేపర్ పెట్టుకొని నేనైతే నాకు బటర్ పేపర్ బయట దొరకలేదండి. మామూలు పేపర్‌కే నేను బటర్ పూసేసి మొత్తం ఇదైతే వేసేసుకున్నానండి. ఈవెన్‌గా వేసుకొని మంచిగా కలుపుకొని దానిపైన మనము డెకరేట్ కోసము అయితే నేను ఆహ్, బాదాం, జీడిపప్పునైతే మంచిగా పైన పెట్టుకున్నానండి. పైన పెట్టుకొని దాన్ని మనం ఓవెన్ చేసుకోవడానికైతే నేనైతే ఒక స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అదొక 10 మినిట్స్ అట్లా హీట్ అయ్యే వరకు అట్లా అయితే పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ పైన పెట్టుకున్నాను. దానిపైన స్టాండ్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఇది ఏదైతే మిశ్రమం ఉంటుందో అదైతే ఈ మౌల్డ్ పెట్టేసుకుందామండి. కేక్‌ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ మాత్రం బేక్ చేసుకోవాలి. 1 అవర్ బేక్ చేసుకున్న తర్వాత మనకు తెలిసిన స్టైలేనండి ఇదైతే. ఒక స్పూన్ పెట్టి అది ఉడికిందా లేదో మనకు ఎలా తెలుసుకోవాలంటే స్పూన్‌కి అంటుకొని ఉంటేనేమో అది ఉడకనట్టండి. ఏమి అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకొని దాన్ని ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ నేను చెప్పినట్టు చాక్ తోటి సైడ్‌లు మొత్తం ఇలా చూసుకొని చేసుకోండి. తర్వాతనైతే నేను బౌల్‌లో వేసుకొని మొత్తం బటర్ పేపర్‌నైతే పక్కన తీసి పెట్టుకున్నానండి. ఇంతేనండి. ఎంతో సింపుల్, టేస్టీ అయిన ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. నిన్న స్పెషల్‌గా మా పాప కోసం తయారు చేశాను.